నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించిన చంద్రబాబు. అధికార లాంఛనాలతో ముగిసిన ఉగ్రదాడిలో అమరుడైన చంద్రమౌళి అంత్యక్రియలు. అంతిమయాత్రలో పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. పహల్గాం దాడికి నిరసనగా హైదరాబాద్ లో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ. కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు. ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు. పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. నేడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు తన సంఘీభావాన్ని తెలిపారు. మే 2న చేపట్టే రాజధాని పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ది కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని రాజధాని నిర్మాణానికి సంబంధించి పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం మియావాకీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పునఃప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని అంగీకారం తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిలో అమరుడైన విశాఖవాసి చంద్రమౌళి అంత్యక్రియలు ముగిశాయి. చంద్రమౌళి పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఉదయం పాండురంగాపురంలోని ఆయన స్వగృహం నుంచి అంతిమయాత్ర మొదలవగా భారీగా ప్రజలు ఇందులో పాల్గొన్నారు. అంతకుముందు చంద్రమౌళి నివాసం వద్ద హోంమంత్రి అనిత ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు. మంత్రి సత్యకుమార్, ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అంతిమయాత్రలో పాల్గొని చంద్రమౌళి పాడి మోశారు. అశ్రు నయనాల నడుమ చంద్రమౌళి అంత్యక్రియలు పూర్తయ్యాయి. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాద దాడిని ఖండిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముస్లిం మైనార్టీలు భారీ ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని పంజా సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు కొవ్వొత్తులతో ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, ముస్లిం నాయకులు షేక్ బుల్లి మస్తాన్, మౌలాలి, దావూద్ ఖాన్, హఫీజ్, ఆలీ యూసఫ్, బాజీ, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. భారతీయుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరుల ఐక్యత, భారతీయుల ఐక్యత, హిందూ ముస్లిం క్రైస్తవ సోదరుల ఐక్యత. జిందాబాద్ జిందాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్, ముర్దాబాద్ ముర్దాబాద్. పహల్గాంలో జరిగినటువంటి సంఘటన మరి మన భారతదేశాన్ని మరి అటువంటి ద్రోహుల్ని ఎంత కఠినంగా శిక్షించినా సరిపోదు. మరి హిందుస్థాన్ అమరా, ఈ దేశం మంది. మన దేశం మీదకి ఏ దేశం వాడు వచ్చినా తెలియని గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈవేళ నర్సాపురంలో ఉన్నటువంటి అన్ని మత పెద్దలు, మసీదు గురువులు, మసీదు కమిటీ వారు, మరి వాళ్ళందరూ కూడా ఈ ర్యాలీని ఏర్పాటు చేసి మరి మా ముస్లిం ర్యాలీకి సంఘీభావం తెలుపుతున్నటువంటి మిత్రులు, చీఫ్ నర్సాపురం ఎమ్మెల్యే అయినటువంటి బొమ్మిడి నాయకుల గారికి ముస్లిం అసోసియేషన్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియపడుతున్నాం. పహల్గాంలో జరిగినటువంటి ఈ మారణ హోమాన్ని మరి తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు నర్సాపురం ముస్లిం అసోసియేషన్ అయినటువంటి ది అంజుమన్య మహఫిజుల్ కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క క్యాండిల్ లైట్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మేము చెప్పేది ఒకటే, దేశ భద్రతకు, దేశ రక్షణకు మరి ప్రాణాలు అర్పించే అవకాశం వస్తే మొట్టమొదటిగా అవకాశం తీసుకోవడానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ముస్లిం కూడా ముందుంటాడని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇంకొక విషయం, ఎవరైతే ఈ దోషులు ఉన్నారో వారిని గుర్తించి మరి కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. దివ్యాంగులు తమలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేలా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, అందులో భాగంగానే పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని విశాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. దివ్యాంగుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపేందుకు ప్రభుత్వం మరో ముందడుగు వేసిందన్నారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఐడీబీఐ బ్యాంకు సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా అలింకో సంస్థ తయారు చేసిన 49.01 లక్షల విలువైన 380 అత్యాధునిక ఉపకరణాలను జిల్లా పరిషత్ సమావేశ మందిరం వేదికగా 241 మంది దివ్యాంగులకు పంపిణీ చేశారు. అనుకోకుండా జరిగిన సంఘటనలు కావచ్చు, కొన్ని పరిస్థితుల్లో మనం ఈరోజు దివ్యాంగులుగా ఉన్నాం. ఈ దివ్యాంగులకు చేయూతనిచ్చే కొన్ని సంస్థలు ముందుకు వస్తూ ఉన్నాయి. ఈ అలింకోకి ఈరోజు ఐడీబీఐ బ్యాంకు వారి సహకారంతో 49 లక్షల రూపాయలతో ఈరోజు మనం బ్యాటరీ ఆపరేటెడ్ మోటార్ సైకిల్స్, హీరింగ్ ఎయిడ్స్, ట్రై సైకిల్స్, అదేవిధంగా వాకింగ్ స్టిక్స్, సిపి వీల్ చైర్స్ విత్ కమోడ్స్, టీఎల్ఎం కిట్స్, ఫోల్డింగ్ చైర్స్, క్రచెస్, క్యాలిపర్స్, రూలర్, ఇవన్నీ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషం. ఇదే కాకుండా మనము బ్లైండ్ స్టూడెంట్స్ కూడా ల్యాప్టాప్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. వీటన్నిటితో పాటు అలింకో సంస్థ సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా అప్లైస్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా అలింకోని అదేవిధంగా ఐడీబీఐ బ్యాంక్ నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మనకి
స్పోర్ట్స్ విషయంలో కూడా దివ్యాంగుల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కోసం 25 ఎకరాల రూపాయలు స్థలం కేటాయించడం జరిగింది. అది 2019 కేటాయించినప్పటికీ కూడా గతంలో చురుగ్గా కాలేదు. 200 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం మోడీ గారు ఇచ్చినటువంటి సహకారంతో అది కూడా ఎస్టాబ్లిష్ చేసుకోబోతున్నాం. దాంతోపాటుగా పక్కనే డిజేబుల్డ్ రీజనల్ సెంటర్స్ను కూడా అక్కడ ఏర్పాటు చేయడం మొన్న కలెక్టర్ గారు స్పాట్లోనే 5 ఎకరాలు స్థలం విజిట్కి వచ్చినప్పుడు ఢిల్లీ టీంకి వారు స్థలం కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో మనకు అలింకో ఇక్కడ మనకు స్థానంగా ఏర్పాటు చేసుకోవడంతో పాటు ఈ ఉత్తరాంధ్రతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మనం అవసరమైన ఉపకరణాలు మనం పంపిణీ చేసేందుకు వారికి సంబంధించినటువంటి సౌకర్యాలు ఇచ్చేందుకు కూడా ముందుకెళ్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వారి ఒక ఆదేశాల మేరగా మనము ఎప్పటికెప్పుడు వికలాంగులు మేలు కోసం వాళ్ళు బాగుండాలని ఉద్దేశంతో క్యాంప్స్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ క్యాంప్స్ ద్వారా వారి యొక్క అవసరాన్ని పరిగణలోకి తీసుకొని ప్రైవేట్ సంస్థలతో అనుసంధానం అయ్యి వాళ్ళ యొక్క సిఎస్ఆర్ కాంట్రిబ్యూషన్తో అదేవిధంగా అలింకో వాళ్ళు ఒక సహకారంతో ఈరోజు ఈ ఉపకరణాలన్నీ కూడా మనం పంపిణీ చేస్తున్నాము. ఈరోజు దాదాపు 241 మందికి మన జిల్లాలో ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి ప్రత్యేకంగా మంత్రివర్యులకి ధన్యవాదాలు చెప్పాలి. సార్ మినిస్టర్గా ఇన్ఫాక్ట్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో పాటు డిఫరెంట్ ఏబుల్డ్ వెల్ఫేర్ అండ్ సీనియర్ సిటిజన్ డిపార్ట్మెంట్ కూడా మన ఇన్ఛార్జ్ మంత్రివర్యులే హ్యాండిల్ చేస్తున్నారు. సార్ ఒక లీడర్షిప్లో చాలా క్యాంప్స్ మనము నిర్వహిస్తున్నాము. ఈరోజు ఇలాంటి ఒక పెద్ద కార్యక్రమం నిర్వహించడం కేవలం సార్ ఒక కృషి వల్ల అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.